నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి, కానీ కాశీ ఒక నగరం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. సాయి కుమార్ టూర్స్ తో కలిసి ఈ పవిత్ర కాశీ యాత్రలో భాగమవుతూ వారణాసిలోని ప్రముఖ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలను దర్శిద్దాం. 1. కాశీ విశ్వనాథ ఆలయం. మన యాత్ర మొదటగా చేరుకున్నది ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయం పరమశివుని మహిమకు ప్రతీక. ఇక్కడ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. 2. పవిత్ర గంగానది. కాశీయాత్ర గంగామాత దర్శనం లేకుండా పూర్తి కాదు. హిమాలయాల నుంచి ప్రవహించే గంగానది భారతదేశానికి ఆధ్యాత్మిక జీవనాడి. గంగా స్నానం చేయడం, గంగా హారతి దర్శించడం, ఈ పవిత్ర జలాలను తాకడం ప్రతి భక్తుడికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది. ఇప్పుడు వారణాసిలో గంగా నది ఉత్తర వాహిని ఈ కారిడార్ అనమాట. ఇది గంగా నది ఇటు నుండి డైరెక్ట్ ఇట్లా అక్కడ స్నానం చేసేసి విశ్వనాథ్ టెంపుల్ వెళ్ళడానికి ఇది లోపల ఇదే డోర్ లో విశ్వనాథ్ టెంపుల్ అనమాట. అన్నమాట గంగా యమున సరస్వతి వారణాసి గంగామామ ఉంటాయి కాబట్టి పచ్చి గంగా ఘాటం. మూడు శ్రీ సత్యనారాయణ తులసి మానస మందిరం. ఈ పవిత్ర స్థలంలోనే మహాకవి గోస్వామి తులసీదాస్ గారు రామచరితమానస్ గ్రంథాన్ని రచించినట్లు చెబుతారు. ఆలయం గోడలపై రామాయణ శ్లోకాలు చెక్కబడి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. వాలి సుగ్రీవ యుద్ధం అనమాట. ఇది రావణ జటాయు యుద్ధం, ఇది జటాయు మోక్షం అనమాట. చూడండి, సతీదేవి అనమాట. విష్ణు స్వరూప్ హనుమాన్ బాబు. 4. త్రిదేవ్ ఆలయం. ఈ అరుదైన ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే చోట కొలువై ఉంటారు. సృష్టి, స్థితి, లయం అనే 3 దైవశక్తులకు ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుంది. భక్తులకు ఐక్యత, సమతుల్యత అనే సందేశాన్ని అందిస్తుంది. 5. మహామృత్యుంజయ ఆలయం. మహామృత్యుంజయ స్వామిని దర్శిస్తే ఆయురారోగ్యాలు, ధైర్యం, రక్షణ లభిస్తాయని భక్తుల నమ్మకం.
ఈ ఆలయంలో నిరంతరం వినిపించే మహామృత్యుంజయ మంత్రం ప్రతి ఒక్కరిలో ప్రశాంతతను నింపుతుంది. 6. కాలభైరవ ఆలయం. మన యాత్రలో చివరిగా దర్శించిన పవిత్ర స్థలం శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటాడు. కాశీ యాత్ర పూర్తి కావాలంటే తప్పనిసరిగా కాలభైరవ స్వామిని దర్శించాలనే విశ్వాసం ఉంది. భక్తులు తమ జీవితంలోని అడ్డంకులు తొలగి ధైర్యం మరియు దైవ రక్షణ లభించాలని ఇక్కడ ప్రార్థిస్తారు. కాశీ ఇది కేవలం ఒక యాత్ర కాదు, జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన దివ్యమైన ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పవిత్ర కాశీ యాత్రను చేయాలనుకుంటే సాయి కుమార్ టూర్స్ను సంప్రదించండి. సాయి కుమార్ టూర్స్ మీ ప్రతి ఆధ్యాత్మిక యాత్రలో నమ్మకమైన తోడు. హర హర మహాదేవ్. కాశీ విశ్వనాథ్ శంభో.